హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లాస్యాని. మా మ్యారేజ్ డే మేము ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే. మేము ఈసీఎల్లో ఉన్న లవ్ ఆలజీ అనే పార్టీ హాల్లో మా మ్యారేజ్ డేని అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. మేము వీడియోస్ ఎక్కువ తీయలేదు, ఎందుకంటే వీడియో తీయడానికి ఇంకా వేరే పర్సన్స్ ఎవరు లేరు. అందుకే మేము ఎక్కువ పిక్సే దిగినాము. కెమెరామ్యాన్ కూడా మమ్మల్ని ఎక్కువ ఫొటోసే తీసిండు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆయన మాది యానివర్సరీ ఈ విధంగా సెలబ్రేషన్ చేస్తాడు అని. మేము ఎప్పుడైనా మా మ్యారేజ్ డే ఇంటి దగ్గరనే సెలబ్రేషన్ చేసుకుంటాము. ఎప్పుడైనా బయటకి వెళ్ళాలి అని అంటే ట్యాంక్ బండ్కి వెళ్తాము, రెస్టారెంట్కి వెళ్ళేసి వస్తాము. కానీ ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం అని అంటే మా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్లో ఫస్ట్ టైం ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలి అని అంటే ఈసీఏలో ఉన్న లవ్ ఆలజీ అనే పార్టీ హాల్లో ఉంది, అందులో సెలబ్రేషన్ చేసుకోండి. ఇది ఎక్కడ అంటే నియర్ బై రాధిక థియేటర్ దగ్గర. ఏమైందో అర్థం కావట్లేదు. సడన్ గా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఐమ్ గెటింగ్ లేట్ ఫర్ మీటింగ్. డ్రాప్ చేస్తావా ప్లీజ్? సారీ టు బాయ్. ఇది అండి మా మ్యారేజ్ డే మేము ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వచ్చాను అంటే ఏడికి వచ్చా మహి సచివాలయం. ట్యాంక్ బండికి వచ్చినాం. హాయ్, ఎక్కడ మహి? సచివాలయం దగ్గర మామిడికాయలు కనిపించాయి, తినాలనిపిస్తుంది అని మా ఆయనని అడిగితే సరే అని చెప్పేసి కొనిచ్చాడు. అతను ఉప్పు కారం వేసి ఇచ్చాడు. చాలా బాగుంది మామిడికాయనైతే. మా చిట్టి తల్లికేమో ఆ మామిడికాయలు తినాలనిపిస్తుంది, కానీ అది ఉప్పు కారం ఉండడం వల్ల తినలేకపోతుంది. అయినా కానీ మా చిట్టి తల్లి ఊరుకుంటుందా, వాటర్ తాగుకుంటూ మామిడికాయనైతే తింటుంది. హ్యాపీ యానివర్సరీ. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.